రాకేష్ రెడ్డికి కూడా 1,35,000 ఓట్లు పడ్డాయి. నిరుద్యోగుల విషయంలో పూర్తి వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో తీర్పునిచ్చిన వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎందుకు 1,35,000 రాకేష్ రెడ్డికి ఓటు వేసారని మీరు అనుకుంటున్నారు? బట్ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు మాత్రం కేవలం 50,000 చిల్లరనే ఉన్నాయి ఆయనకే. 50,000 56,000 మాత్రమే, 1,35,000 అవన్నీ కాదు. సెకండ్ ప్రియారిటీ వచ్చేసరికి యాడ్ అయినాయి. సెకండ్ ప్రియారిటీ అవన్నీ మిగతాదంతా కలిపితే అది, కానీ 56,000 మాత్రమే ఆయనకు పడ్డది. ఓకే, అంత మిగిలి ఏం పడలేదు. ఫస్ట్ ప్రియారిటీ ఏదో నిరుద్యోగులు ఏదో కేవలం మీకు తెలుసు ఆ రోజు అకౌంట్స్ కూడా బయటపడ్డాయి. 30 crores గ్రామాలలో పంచి కౌంటింగ్ కేంద్రం కాడ లెక్క పెట్టుకోరు అంతే. గ్రామాలలో డబ్బులు పంచి కౌంటింగ్ కేంద్రం కాడ లెక్క చూసుకోవడానికి వచ్చారు, కానీ అది బొక్క బొర్లా పడరు అక్కడ. కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కేటీఆర్ రంగంలోకి దిగిండు. మొత్తం ఒక సోషల్ మీడియా టీంని అయితే టీమే మీకు తెలిసి ఉంటుంది, పెద్ద వ్యవస్థనే పనిచేసింది. అంటే ఎంపీ ఎలక్షన్లకు పనిచేసిన వ్యవస్థ ఒక ఎమ్మెల్సీ కోసం పనిచేసింది. చేస్తుంది కదా సహజంగా. ఇప్పుడు తీన్మార్ మల్లన్నను ఇప్పుడు నేనే కాదు రఘు, నువ్వేనా నిలబడ్డా నీ పని చేస్తారు అట్లే. నేను నిలబడ్డా ఎందుకంటే గత స్మృతులు వాళ్ళకు గుర్తున్నాయి కదా. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో దిగిపోవడానికి ఎంతో కొంత కారణభూతులైన వాళ్ళం ఉన్నాం కదా. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా తొక్కేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద బాణాలు దించేయాలనుకుంటారు. ఇక ఆ బాణాలు దించుతారా, అవి బాణాలు రివర్స్ అయిపోయినాయి, వాళ్ళకి బెడిసి కొట్టినాయి. అంటే వాస్తవానికి కేటీ రామారావు ఓ రకంగా అస్త్రం లెక్కనే దొరికింది నాకు ఇక్కడ. పల్లి బఠానీ అస్త్రం లెక్కనే దొరికింది అనుకోరాదు. అతను రాకపోతే ఇంకా కొంచెం బీఆర్ఎస్కు మెరుగయ్యేది, కొంచెం ఎక్కువ అవకాశం ఉండేది. కానీ ఎప్పుడైతే కేటీ రామారావు రంగంలోకి దిగిండో కథం బుస్తున్నది. అది నాకు అర్థమైంది. ఎప్పుడు ఇతను రావాలని అనుకున్నా వచ్చిండు. వచ్చి ఇక తెలుసు కదా అహంకారపూరిత మాటలు. కేటీ రామారావుని చూస్తే ఎవరు ఓట్లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నాయనని చూస్తేనన్నా 1-6 ఓట్లు పడతాయి కానీ కేటీ రామారావుని చూస్తే ఓట్లేరు జనం. అది పబ్లిక్ అర్థమైపోయినట్టు. అంతేందుకు మనం భువనగిరి అసెంబ్లీ చూసినాం కదా, అప్పటిదాకా అనిల్ కుమార్ గారికి అవకాశం లేకుండే. కేటీ రామారావు రోడ్ షో పెట్టంగానే తెల్లారి చెప్పినాం ఖచ్చితంగా గెలుస్తాడు అనిల్ అని. ఎందుకంటే కేటీ రామారావు ముఖం చూస్తే జనం ఓట్లేరు కాబట్టి. కేటీ రామారావు అనేక అస్త్రాలను మన మీద సాధించిండు, కోట్ల రూపాయలు వెదజల్లిండు, మనల్ని వ్యక్తిగతంగా బ్లాక్మెయిల్ చేసేటువంటి కార్యక్రమాలు చేసి ఇవన్నీ చేసాడు. కానీ అల్టిమేట్గా కేటీ రామారావును జనం నమ్మలేదు, ఆయన వ్యాఖ్యల్ని నమ్మలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చెప్పించే ప్రయత్నం చేసిండు, పాపం ఆయనను నమ్మలేదు, ఎవరిని నమ్మలేదు. మరీ ముఖ్యంగా మీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్, ముఖ్యమంత్రిగా ఈ ఎన్నికకు మా ముఖ్యమంత్రి దాకా అవసరం లేదు. మేము రాక్షసి పెద్దగా ఉన్నప్పుడు పెద్ద బాణమే వాడతాం, రాక్షసి మోతాదుగా ఉన్నప్పుడు నా బాణమే ఎక్కువ, దానికి నా బాణమే ఎక్కువ. కాబట్టి ఈ ఎన్నిక మేము అనుకున్నట్టే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకున్నట్టే ఎన్నిక జరిగింది తప్ప ఇంకోటి కాదు. సో ఈ పల్లి బఠానీ బిట్స్ పిలాని ఎంతవరకు వర్కౌట్ అయింది? అది చెప్తున్నా కదా, కేటీ రామారావు మాకు అస్త్రాలు అందిస్తూ ఉంటాడు. నీకు ఎప్పుడు చూడ కేటీ రామారావు అనేటువంటి నోటు దురుసు వ్యక్తి, నోటి దూల వ్యక్తి పల్లి బఠానీలు బిట్స్ పిలానీలు అవమానకరంగా హేళనగా చేస్తే అది ఏమైంది, ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ జేఎన్టీలో చదువుకున్న వాళ్ళకి హిట్ అయింది. అది కొడుక మమ్మల్ని పల్లి బఠానీ అంటావురా నువ్వు అనేటువంటి ఒక కోపానికి వచ్చేసారు. దాంతో అంతకంటే ముందు నాకు 2% తక్కువ ఉండే, ఆ మాట కేటీ రామారావు అన్న తర్వాత 2% హైక్ అయింది నాకు. ఓకే, హైక్ అయింది దాన్ని చూస్తూ ఉంటే. అంటే ఇట్లా ఈ రకంగా మరి రాకేష్ రెడ్డిని కేసీఆర్కు కేటీఆర్కి ఏమైనా ఇండివిజువల్ పంచాయతీ ఉందా తెలియదు, నీ పార్టీని ఖతం చేస్తాను పెట్టినది అని చెప్పి వాళ్ళ నాయన మీద ఏమైనా కక్ష కట్టిండా ఏమో అర్థమైతలేదు. కానీ కేటీ రామారావు ఒక్కడే చాలు ఆ పార్టీని ఖతం చేయడానికి. రాకేష్ రెడ్డిని దగ్గర ఉండి ఓడగొట్టిందే కేటీ రామారావు. ఇతన్ని తింపకపోయినా ఇంకో 4 ఓట్లు ఎక్కువ ఇచ్చేటి, ఇతను తింపితే కథమే. ఈ రకంగా జరిగింది.